కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? త్వరలోనే అరెస్టు తప్పదా? విశాఖలో కేసు నమోదు దేనికి సంకేతం? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ పర్వం నడుస్తోంది. వందలాది కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడిన సినీ సెలబ్రిటీలపై సైతం కేసులు పెడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారిని అరెస్ట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ జాబితాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లేకపోవడంతో కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే వీరికి ఈ కేసులతో కాకుండా వేరే కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. గత 5 ఏళ్లుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడారు కొడాలి నాని. బూతులతో రెచ్చిపోయేవారు, మహిళలను సైతం కించపరిచేవారు. వల్లభనేని వంశీది కూడా అదే తీరు. అందుకే వీరిద్దరిపై వేరే కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సమాజాన్ని ఇబ్బంది పెట్టారన్న కోణంలో వీరిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది. తాజాగా విశాఖలో ఓ విద్యార్థి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ న్యాయ విద్యార్థిని కొడాలి నాని బూతులతో మనస్తాపానికి గురయ్యానని తాజాగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం విశేషం. కొడాలి నాని అనే వ్యక్తి రాజకీయ పార్టీ నేత కాదు, ప్రజాప్రతినిధిగా కూడా వ్యవహరించరు. ఆయన వాడిన భాషపై అనేక అభ్యంతరాలు ఉండేవి. ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భాష ముఖ్యమన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. అప్పట్లో అనుకూల ప్రభుత్వం ఉండడంతో ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు అదే శాపంగా మారనుంది. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీపై కొత్త సెక్షన్లతో కేసులు నమోదు కావడం ఖాయంగా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఇద్దరు నేతలు పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గాలకు సైతం దూరంగా ఉన్నారు. వల్లభనేని వంశీ అయితే అమెరికా వెళ్లిపోయారని ప్రచారం నడిచింది. కొడాలి నాని సైతం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు సైతం అదే సమాచారం ఇస్తున్నారు. అయితే తాజాగా నమోదవుతున్న కేసులు, అందుకు ఫిర్యాదుదారులు చూపుతున్న కారణాలు చూస్తుంటే మాత్రం కొత్త సెక్షన్ల కింద కొడాలి నానిపై కేసులు నమోదు చేయడం ఖాయంగా తెలుస్తుంది. లోకేష్ రెడ్ బుక్ 3rd పేజీలో తొలి 2 పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ అని తేలిపోయింది. వారిద్దరి విషయంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా తెలుస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.